హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే మనకి ఎన్ కన్వెన్షన్ ఉంది కదా మాదాపూర్లో నాగార్జున గారిది. ఆ ఎన్ కన్వెన్షన్ ని కూల్చేశారు కదా. సో అసలు ఎందుకు కూల్చారు, అసలు నాగార్జున గారి రెస్పాన్స్ ఏంటి దాని మీద, అసలు ఏంటి ఎన్ కన్వెన్షన్ అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, ఎన్ కన్వెన్షన్ అనేది ఒక ఫంక్షన్ హాల్ ఫ్రెండ్స్. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ అది ఒక ఫంక్షన్ హాల్, అందులో మనకి రకరకాల ఈవెంట్స్ చేస్తారు. మనకి కూల్ చేసిన మార్నింగ్ ఉంది కదా, ఆ ముందు రోజు నైట్ మనకి సందీప్ గారు మ్యారేజ్ అయితే అయ్యింది. ఎవరంటే సందీప్ గారు బయాసన్ని యాదవ్ గారి ఫ్రెండ్ అనమాట. ఆల్రెడీ బయాసన్ని యాదవ్ గారు ఒక వీడియో చేసి ఉంచారు ఆయన ఛానల్లో, లైక్ రాత్రే వెళ్ళాము ఇప్పుడు ఇట్లా అయిపోయింది అనుకుని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎన్ కన్వెన్షన్ అనేది కరెక్ట్ గా, ఇప్పుడు మనకి ఒక లేక్ ఉంది అనుకోండి, మనకి ఏంటంటే రివర్స్ చుట్టూ పక్కల ఒక ఆర్చ్ అనేది గీస్తారనమాట గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో ఆ సర్కిల్ ఆర్చ్ ఉంటది కదా, ఆ దాని లోపల ఏ కట్టడాలు కట్టకూడదు. సో అలా కట్టడాలు ఏమన్నా కడితే కూల్ చేస్తారనమాట. సో అది ఇప్పుడు చేస్తున్నారు. మనకి అక్కడ ఏమైందంటే కరెక్ట్ గా లేక్ పక్కనే ఉందన్నమాట అది ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది. అందువల్ల అది కూల్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి నాగార్జున గారు ఏం చెప్తున్నారంటే దీని మీద రెస్పాన్స్ ఏంటంటే అయింది, నాగార్జున గారు ఆ ఎన్ కన్వెన్షన్ హాల్ ని నేను ఎక్కడ అసలు నేను అక్రమము అనే దాన్ని ఒక్క చిన్న బిట్ ల్యాండ్ కూడా ఎక్కడ నేను అక్రమం చేయలేదు, ప్రతిదీ నా కష్టార్జితమే, ఎక్కడ అసలు నేను ఆ కబ్జాలు ఇలాంటి ఏం చేయలేదు. అది ఆల్రెడీ మనకి కోర్టులో కేసు అనేది నడుస్తుందంట ఫ్రెండ్స్. లైక్ ఏంటి అంటే దీని మీద స్టే తెచ్చుకున్నారంట, అది కూల్చే దాని మీద. వాళ్ళు ఏమంటున్నారు, హైడ్రా వాళ్ళు ఉంటారు కదా కూల్ చేసిన వాళ్ళ, హైడ్రా వాళ్ళు అనమాట. హైడ్రా అంటే మన గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళే. సో కూల్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనకి అసలు మీకు ఆల్రెడీ నోటీసులు పంపించాము కూల్ చేస్తున్నామని. సో అట్లా చెప్తున్నారు అనమాట హైడ్రా వాళ్ళు. ఇది మనకి నాగార్జున గారేమో అసలు నాకు నోటీసులు ఏం రాలేదు, అండ్ నాకు కోర్టులో కేసు ఇంకా నడుస్తానే ఉంది, స్టే ఉంది నా దగ్గర అనుకుని అంటా ఉన్నారు. దీని మీద స్టే కూడా తెచ్చుకున్నారు అనమాట కూల్చకుండా ఉండడానికి. అది ఒకవేళ కోర్టు గనక చెప్తే, నాగార్జున గారు ఇంకో మాట ఏమన్నారంటే, ఒకవేళ కోర్టు గనక చెప్పింది అనుకోండి అట్లా కూల్ చేయమని, లైక్ అది అక్రమ ఆస్తి అని, ఆయనే కూల్ చేస్తాను, నేను నా స్వహస్తాలతో నేనే కూల్ చేస్తాను ఒకవేళ అది అక్రమ ఆస్తి అయితే అని చెప్పేసి చెప్పారు నాగార్జున గారు అయితే. సో మనకి అసలు ఆ నిజాలు ఎంత అనేది ఇంకా మనకి కోర్టు నుంచి రావాల్సింది ఉంది. ఇంకా కేసు అనేది కోర్టులో నడుస్తుంది అనమాట. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.